కొందరు తెలిసి ఇంకొందరు తెలియక చాలా తప్పులు ఎత్తుంటారు. కానీ చట్టం దృష్టిలో మాత్రం తప్పు చేసిన వాళ్ళందరూ సమానమే. కాకుంటే చేసిన తప్పును చూసి శిక్షలు వేస్తుంటాయి కోర్టులు. అట్లా పట్నంలో ఉన్న నాంపల్లి కోర్టు కొంతమందికి వెరైటీ శిక్ష వేసింది. కోర్టు వేసిన శిక్ష ఏంది, దోషులు ఏం చేసిండ్రో పూరాగా చూద్దాం పాండ్రి. కోర్టు దోషులు శిక్షలని చెప్పిర్రు. చెప్పినాయి కాకుండా చెత్త సాఫ్ సఫాయి చేస్తున్న వాళ్ళని చూపిస్తున్నదని అనుకుంటున్నారా? జర్ర సైసూర్రి. ఈడ చెత్త సాఫ్ చేస్తున్నది పారిశుద్ధ్య కార్మికులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, పర్యావరణ ప్రేమికులు కాదు, కోర్టు చేత శిక్ష పడ్డ దోషులు. అవునులా, చిన్న తప్పులు చేసిన మొత్తం 42 మందికి నాంపల్లి కోర్టు జైలు శిక్ష ఇయ్యకుండా ఇట్లా పరిసరాలను పరిశుభ్రం చేసే శిక్ష ఇచ్చింది. అట్లా పట్నంలో యూసఫ్ గూడలున్న కృష్ణకాంత్ పార్కులా వీళ్ళందరితోని సాపు చేయించిర్రు పోలీసులు. చిన్న కేసులకు జైలు శిక్ష వేసి వాళ్ళని జైల్లో మేపుడు కంటే ఇట్లా సామాజిక సేవా కార్యక్రమం పేరు మీద ఇటువంటి శిక్షలైతే కనీసం చుట్టుముట్టున్న పరిసరాలన్న శుభ్రం అయితే కదా అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన పార్కు కచ్చినోళ్ళు. మొత్తానికైతే 42 మంది పనికి దిగే వరకు పార్కులో చెత్త మొత్తం సాఫ్ అయింది. అట్లనే దాంట్లో ఉన్న మొక్కలకు నీళ్లు పోసుడు, పార్కులకు వచ్చేటోళ్ళు పద్ధతి ప్రకారం తిరిగితట్టు చేసే పనులు చేసిర్రు పొద్దటి సంది మాపటీలి వరకు. ఇటువంటి శిక్షలైతే ఇంకో పారి తప్పులు చేయకుంటుండే కాదు, సామాజిక బాధ్యత కూడా తెలియజెప్పినట్టయితే పోలీసులు కూడా అంటున్నారు. వీళ్ళకే కాదు, ఇసొంటి తప్పులు చేసిన వాళ్ళందరికీ చూద్దాం ఇసొంటి శిక్షలు వేస్తే మంచిగా ఉంటదని అంటున్నారు కొందరు సామాజికవేత్తలు. చూడాలి మరి ఇప్పటికైనా వీళ్ళు బుద్ధిగా ఉంటారో, లేకుంటే తప్పు చేసినా ఓ రోజు వచ్చి ఇట్లా సఫాయి పని చేస్తే అయిపోతుందని అనుకుంటారో చూడాలి మరి.